హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే షాప్లోకి నిన్న కొన్ని కొత్త ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి. అవే మీకు ఇప్పుడు చూపిస్తున్నవి. వీటికి బిల్ వచ్చేసి 3275 రూపాయలు అయింది. నేను దీనికి సంబంధించి షార్ట్ వీడియో కూడా తీశాను, ఒకసారి చూడండి. అదేంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్కి నేను చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఎవరైనా సరే చేయాలి అనుకుంటే భయపడిపోయి ఆగిపోవద్దండి, తక్కువ నుంచే స్టార్ట్ చేయండి. నేను మొదటి నుంచి కూడా తక్కువ పెట్టుబడితోనే ఇవన్నీ తీసుకొచ్చుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి నెయిల్ పాలిష్, కాటుక, పిల్లల హెయిర్ బ్యాండ్స్, టిక్ టాక్స్, ఇంకా చాలా తీసుకొచ్చానండి. సూత్రాలు, ఇవన్నీ కూడాను. నేనైతే ఈ సరుకు అంతా విజయవాడ నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇంకో విషయం ఏంటంటేనండి, మనం షాప్లోకి వచ్చినప్పుడు కస్టమరు చాలా ఓపికగా నిదానంగా వారు చూపించమన్నటువంటి ఏ ఐటమ్ అయినా సరే మనం చూపించాలండి. అంటే విసుక్కోకుండా. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ముఖ్యంగా అది మెయిన్ సూత్రం అండి. అంతే కదండి, నోరు మంచిదైతే ఆటోమేటిక్గా ఊరు మంచిదవుతుందని పెద్దల సామెత. అలానే అంటే ఇప్పుడు మనం షాప్కి వచ్చినప్పుడు అందరూ ఒకే విధమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు రారు, అనేక విధాలుగా ఉంటారు. అంటే చూపించిందే చూపించి, అడిగిందే అడిగి, ఇంతకి ఇస్తావా, ఇంకా తక్కువకి ఇస్తావా అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు అలా అడుగుతారు, వాళ్ళకి అది అలవాటు అయి ఉండొచ్చు మేబీ. కానీ ఎవరెన్ని అడిగినా సరే చాలా ఓపికగా చూపించాలండి, విసుక్కోకూడదు. ఒక్కసారి మనం ఏంటి ఎన్నిసార్లు చూపించాలి, ఇలా ఈ విధమైనటువంటి మాట తీరు కనుక మనం ఉంటే వ్యాపారంలో సక్సెస్ కాలేమండి. చాలా నిదానంగా ఎవరు ఏది అడిగినా సరే ఇంకా మనమే వాళ్ళకి చెప్పాలి. ఇదిగోండి మీ చేతికి ఈ బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి, ఈ బుట్టు బిళ్ళలు బాగుంటాయి, లేదా ఈ ఫ్లక్కర్స్ తీసుకోండి అని ఒకటికి రెండు మనమే చూపించాలండి. చూపించి వాళ్ళనైతే షాప్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సాటిస్ఫాక్షన్తోనే పంపించాలి. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎవరైనా సరే ఇంటి దగ్గర ఖాళీగా ఉండి, ఆడవాళ్ళండి ముఖ్యంగా, ఇవైతే పల్లెటూరులో చాలా యూజ్ అవుతుంది ఈ వ్యాపారం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.